సూర్యుడా నా జీవనాధుడా, ఓ నీతి సూర్యుడా నా జీవనాధుడా, నాలో వసింపుమా నా పాలి దైవమా, నాలో వసింపుమా నా పాలి దైవమా, ఓ నీతి సూర్యుడా ఇలా చంద్రబింబము ఓలే నీదు ప్రతిబింబము నేనై, ఇలా చంద్రబింబము ఓలే నీదు ప్రతిబింబము నేనై, జగమందు నీదు మహిమన్ వెన్నెలగా వెదజల్లా, జగమందు నీదు మహిమన్ వెన్నెలగా వెదజల్లా, బలవంతుడైన దేవా బలమీయుమయ్యా, బలవంతుడైన దేవా బలమీయుమయ్యా, వెలుగైన దేవనన్ను వెలిగించుమయ్యా, వెలుగైన దేవనన్ను వెలిగించుమయ్యా, ఓ నీతి సూర్యుడా అమావాస్య పెను చీకటులే నన్ను ఆవరించు వేళ, అమావాస్య పెను చీకటులే నన్ను ఆవరించు వేళ, నిరనమ్మి నీదు కరుణను తెరలన్ని పారద్రోలి, నిరనమ్మి నీదు కరుణను తెరలన్ని పారద్రోలి, నే కొమ్ము బూరనుది జయ గీతమాలపించి, నే కొమ్ము బూరనుది జయ గీతమాలపించి, నీదు ముఖ కాంతి చేత నే తేజరిల్లుదునయ్యా, నీదు ముఖ కాంతి చేత నే తేజరిల్లుదునయ్యా, ఓ నీతి సూర్యుడా నా జీవనాధుడా, ఓ నీతి సూర్యుడా నా జీవనాధుడా, నాలో వసింపుమా నా పాలి దైవమా, నాలో వసింపుమా నా పాలి దైవమా, ఓ నీతి సూర్యుడా
నిరంతర యాజకుడా స్వాగత సుమాంజలిదియే సుస్వాగత సుమాంజలిదియే పదసరి గాంగ గాంగ గరి సా 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 సరి సదా దా దా సదా పా గరి సా రి సదా సదా పా పదస పదసరి గరి సా రి సదా సదా పా ఉన్నత పిలుపుతో పిలువబడిన అత్యున్నతమైన కాపరి ఉన్నత పిలుపుతో పిలువబడిన అత్యున్నతమైన కాపరి నీ సన్నిధిలో నాట్యమాడి నీ సన్నిధిలో నాట్యమాడి పరవశించెదను పరవశించెదను స్వాగత సుమాంజలిదియే సుస్వాగత సుమాంజలిదియే స్వాగత సుమాంజలిదియే సుస్వాగత సుమాంజలిదియే ప్రేమికులారా, మీకందరికీ మరోసారి శుభోదయం సుప్రభాతం పలుకుతూ ఆ పరాత్పరుని గూర్చి నేనెరిగిన సత్యం మీకు చెప్పడానికి ధర్మోపదేశం చేయడానికి ఉపక్రమిస్తున్నాను. రండి, కొంతసేపు ఇతర విషయాలు, వ్యాపకాలు, ఇతర విచారములు, మనోచింతలు అన్నీ మూటగట్టి ప్రక్కన పెట్టి మనస్సును ఏకాగ్ర దృష్టితో దైవ ధ్యానము మీద, దైవాన్వేషణ మీద కేంద్రీకరిద్దాము. రండి, నేటి మన ధ్యానము కొరకు పరిశుద్ధ సత్యవేద గ్రంథమైన బైబిల్ గ్రంథము నుండి ఆదికాండము 9వ అధ్యాయము మొదటి నుండి చదువుతున్నాను, చిత్తగించండి. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి, మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును, అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును, పచ్చని కూర మొక్కలనిచ్చినట్లు వాటిని మీకిచ్చి ఉన్నాను. ఆయనను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. ఆదికాండము 9 మొదటి 4 వచనాలు. ప్రియులారా, నేటికి దాదాపు 6000 ఏండ్ల క్రిందట ఈ భూగ్రహము అనే నాటక రంగస్థలము మీద క్రొత్త యుగము, క్రొత్త జగము అనే నూతన జగన్నాటకం ఆరంభమైంది. అంతకుముందు ఇదే నాటక రంగము మీద, భూమి అనే డ్రామా స్టేజ్ మీద మనకు తెలియని ఎన్నెన్నో యుగాలు పుట్టి గిట్టి కాలగర్భంలో కలిసిపోయాయి. మనకు తెలియదు, అవి మనకు సంబంధమున్న విషయాలు కాదు, మనకు ఏ విధంగానూ ఉపకరించే విషయాలు కాదు, మనకు అక్కరలేదు. మీరు నేను ఒక రక్తం పంచుకొని పుట్టాం, ఒకే మాతాపితరుల నుండి. మన జాతికి, మానవ జాతికి ఆది పితరులైన ఆదాము హవ్వల రక్తం పంచుకొని మనమందరము పుట్టాం. నాగరిక జాతులు, అభివృద్ధి చెందిన దేశాలు, బడుగు దేశాలు, వర్ధమాన దేశాలు, ఆఖరికి ఎక్కడో అడవుల్లో కొండ కోణంలో ఉన్నటువంటి ట్రైబ్స్ మొదలుకొని వాళ్ళు, మనము అందరము ఆదాము హవ్వల రక్తమును పంచుకొని పుట్టిన వాళ్ళమే.
ఇప్పటి మన ప్రపంచం 6000 ఏళ్ల కిందట ప్రారంభమైంది. అయితే ఒక విశేషం ఏమిటంటే, ఆదాము హవ్వలను దేవుడు సృజించినప్పుడు ప్రారంభములో వారిద్దరూ శాకాహారులు మాత్రమే. శాకాహారులు మాత్రమే, మాంసాహారులు కాదు. దేవుడు తేటగా చెప్పాడు, భూమి మీద ఉన్నటువంటి ఈ కూర మొక్కలను నేను మీకు ఇచ్చాను, వాటిని తినండి అని ప్రభు ఆజ్ఞాపించాడు. ఆదికాండము 1 అధ్యాయము 29వ వచనంలో దేవుడు, ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీయు ఆహారమగునని పలికెను. ప్రథమ సృష్టిలో లేక సృష్టి ఆరంభములో దేవుడు మానవులకు శాకాహారమే నియమించాడు. పచ్చని చెట్లు, విత్తనములు గల ఫలములు కలిగిన చెట్లు, ఆకుకూరలు, కాయగూరలు, ఇవన్నీ ఆదిమ మానవ జాతికి ఆహారం. అప్పట్లో మాంసాహారము లేదు, కానీ ఆ తర్వాత పాపం ప్రవేశించింది. పాపం ప్రవేశించిన తర్వాత కూడా కొంతకాలం శాకాహారమే తిన్నారు. ఆ తర్వాత భూమి మీద రాక్షసులు పుట్టారు. గ్రహాంతర జీవులు వచ్చి, వేరే గ్రహాల జీవులు వచ్చి భూమి మీది అమ్మాయిలతో, స్త్రీలతో వివాహ సంబంధాలు పెట్టుకున్నారు. ఈ సంకర జాతి, ఈ వర్ణ సంకరము, జాతి సంకరము చేత తాడి చెట్టంత ఎత్తు కలిగినటువంటి రాక్షస ప్రమాణం కలిగిన బలశూరులు పుట్టారు. వాళ్ళే రాక్షసులు. ఆ రాక్షస జాతిని, అపవిత్రమైపోయిన, కలుషితమైపోయిన మానవ రక్తాన్ని మొత్తం నాశనం చేయడానికి దేవుడు ఒకే ఒక ప్యూర్ బ్లడ్ కలిగినటువంటి ఒకే ఒక వ్యక్తి నోవహును అతని కుటుంబమును మాత్రం ఓడలో సంరక్షించి మిగతా మానవ జాతిని మొత్తం జల ప్రళయము చేత నాశనం చేశాడు. ఆనాడు నోవహును దేవుడు ఏ ఓడలో రక్షించాడో ఆ ఓడ ఈనాటికి 5000 ఏళ్ళయ్యాక ఆర్మేనియా దేశములో అరారాతు పర్వతము మీద ఈనాటికి నోవహును రక్షించిన ఓడ ఉన్నది. బైబిల్లో చెప్పబడినటువంటి అవే కొలతలతో ఆ ఓడ ఉన్నది. దాన్ని పరిశోధకులు కనుగొన్నారు. గనుక ప్రియులారా, బైబిల్ చెప్పిన చరిత్ర సత్యము, చమత్కారంగా కల్పించినటువంటి ఏదో కల్పిత కథ కాదు. బైబిల్ చెబుతున్న చరిత్ర. నోవహు కాలమున జలప్రళయం వచ్చింది. అంతకు ముందున్న మానవ జాతులు, రాక్షస జాతులందరూ నశించిపోయారు. జలప్రళయము తర్వాత మళ్ళీ నోవహులో నుండి, నోవహు యొక్క 3 కుమారులలో నుండి మానవ సంతతి మళ్ళీ వర్ధిల్లింది, విస్తరించింది, భూమిని మొత్తం నిండించింది. ఈ ప్రళయము కాగానే దేవుడు 9వ అధ్యాయములో నోవహుకు ఒక కొత్త ఆజ్ఞ ఇస్తున్నాడు. ఇంతవరకు మీరు శాకాహారులే, ఇంతవరకు మీరు పచ్చని కూర మొక్కలు తిన్నారు. పచ్చని కూర మొక్కలనిచ్చినట్లు నేను మీకు ఇప్పుడు ప్రాణము గల సమస్త భూచరములను మీకు ఇచ్చుచున్నాను, అవి మీకు ఆహారమగును. చూడండి, ఆదికాండము 9:3. ప్రాణము గల సమస్త భూచరములు మీకు ఆహారమగును, పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను అన్నాడు. ప్రియ మిత్రులారా, ఇక్కడ ఒక గొప్ప పాఠము మనకు దేవుడు నేర్పిస్తున్నాడు. పాపము ప్రవేశించక మునుపు పరిశుద్ధముగా మానవ జాతి ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆహారపు నియమ నిబంధనలు మానవ జాతి కలుషితమయ్యాక, పాప పంకిలంలో పడిపోయాక మారిపోయినవి. అంతకుముందేమో రక్త ప్రోక్షణము లేకుండా, రక్తము చిందించకుండా, జీవులను హింసించకుండా చెట్ల కాయలను, ఫలాలను, ఆకులను తిన్నారు. కానీ పాపము ప్రవేశించాక మానవుడు బ్రతకాలంటే ఒక జీవిని చంపక తప్పని పరిస్థితి ఏర్పడింది. గనుక మాంసాహారం అలవాటైంది. దేవుడు చెప్పాడు, పాపము ప్రవేశించింది గనుక ఒక జీవి చావకుండా మీకు ఆకలి తీరదు. ఒక జీవి చావకుండా మీ పాపాలు పరిహారము కావు.
ఇది దేవుడు పెట్టినటువంటి కొత్త ఆజ్ఞ. లేవియ కాండము 17వ అధ్యాయము 11వ వచనాన్ని మీకోసం నేను చదివి వినిపిస్తాను. కొంచెం జాగ్రత్తగా గమనించండి. లేవియ కాండం 17:11. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయిటకై దానిని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. కాబట్టి మీలో ఎవడును రక్తము తినకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు. రక్తము దేహమునకు ప్రాణము, రక్తము తనలో ఉన్న ప్రాణమును బట్టి మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయును. బలిపీఠం మీద మీరు పోయడానికి రక్తాన్ని మీకు ఇచ్చాను అన్నాడు దేవుడు. ఆకలి తీరాలంటే ఒక జంతువు చావాలి, పాపము పరిహారము కావాలంటే ఒక జంతు రక్తము కారాలి. ఇది పాపములో పడిపోయిన మనుష్య జాతికి దేవుడు నియమించిన ఆజ్ఞ. దానికి నెరవేర్పుగా చాలా కాలం అయ్యాక ఆ దేవుడే నరావతారం ఎత్తి ఆయన చెప్పాడు, నన్ను తినండి. మీ ఆధ్యాత్మికమైన ఆకలి తీరాలంటే, అంతరంగములో ఉన్న ఆర్తి తీరాలంటే నేనే మీకు ఆహారాన్ని. మీకు ఆహారము కావడానికి నేను శిలువ మీద వ్రేలాడి చిత్రహింసలకు నన్ను నేను అప్పగించుకొని నేను వేదన పడి యాతన పడి మీ ఆకలి తీర్చడానికి వచ్చాను. మార్కు 10:45 ప్రకారం మనుష్య కుమారుడు పరిచారము చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచారము చేయడానికి వచ్చాను నేను. అనేకులకు విమోచన క్రయధనముగా నా ప్రాణమునివ్వడానికి వచ్చాను అన్నాడు. ఆయన తన్ను తాను అర్పించుకొనుట చేత మన ఆకలి తీర్చడానికి వచ్చాడు. ఆకలి అంటే శారీరక ఆకలి కాదు, ఆధ్యాత్మిక ఆకలి. అలాగే ఆయన మన కొరకు రక్తము కార్చుట వలన మన పాపములను పరిహరించడానికి వచ్చాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి విడిపించిన వానికి మహిమ అంటాడు. ప్రియులారా, ఆహారముగా ఉండడానికి ఒక ప్రాణి చావడం, మన పాపములు పరిహరించడానికి ఒక ప్రాణి చావడం, ఈ రెండు సంగతులు ప్రభువైన యేసుక్రీస్తుకే సాదృశ్యము, యేసు ప్రభువు వారికి ముంగురుతుగా ఉన్నవి. ఇది సార్వత్రిక సత్యము, విశ్వజనీనమైన సత్యము. దీన్ని చాలామంది ఖండించి వ్యతిరేకిస్తున్నారు. చచా, ఏమిటండి ఈ క్రూరమైన మతము, క్రైస్తవుల మతం? వాళ్ళు గురువుగారి మాంసాన్ని తింటారండి. వాళ్ళు అమాయక ప్రాణులను హింసించి, నోరు లేని మూగ జీవాలను వధించి వాటి ఉసురు పోసుకుంటున్నారు. అయ్యో పాపం! ఆ అమాయకమైన గొర్రె పిల్లల్ని, లేగదూడల్ని, ఎద్దుల్ని ఎలా చంపుతారండి? మేకలను ఎలా చంపుతారు? కోళ్ళను ఎలా చంపుతారు? పాపం, ఆ ప్రాణి మనకి ఏం అపకారం చేసింది? మన ఆకలి కొరకు ఇంకొక ప్రాణిని చంపడం పాపం కాదా అని సెంటిమెంటల్ ఫీలింగులన్నీ పెట్టేసి సువార్త సత్యాన్ని మరుగు చేయడానికి భయంకరమైన దేశవ్యాప్తమైన కుట్ర జరుగుతోంది. ప్రాణులను హింసించకూడదా? వేరే ప్రాణిని చంపకూడదా? ఈ విషయంలో వేదవ్యాస మహర్షి మహాభారతంలో ధర్మవ్యాధుడి కథలో, కౌశిక మహర్షి ధర్మవ్యాధుడి కథలో ఏమి చెప్పాడో నేను మీకు ఇప్పుడు చదివి వినిపిస్తాను. యథార్థవంతులైతే విని మనస్సున సత్యము గ్రహించి సత్య మార్గంలోనికి రండి. చదువుతాను, వినండి. స్క్రీన్ మీద మీకు ఆ పేజీ కనబడుతూ ఉంటుంది, చూడండి. కౌశికుడు అనే మహర్షి, ఆయన ఒక ఇంటికి వెళ్ళి భిక్షను అడిగినప్పుడు ఇల్లాలు కాస్త ఆలస్యం చేసిందట. అంతకుముందు కౌశికుడు కోపంగా ఒక కొంగను చూస్తే చచ్చిపోయింది. ఇప్పుడు ఇల్లాలు ఆలస్యం చేసిందని ఆమె కేసు కోపంగా చూశాడు. ఇల్లాలన్నది, మహర్షి కోపముతో నీ ఒక కొంగను చంపావు, నేను కొంగను కాదు అన్నది. కౌశికుడు అదిరిపోయాడు. ఆ మహర్షి, ఈ సాధారణ గృహిణి నా గుట్టు ఎలా కనిపెట్టింది? అమ్మా, నీవు సామాన్య స్త్రీవి కాదు అంటే, మహర్షి నేను పతి సేవలో నిమగ్నమై ఉన్నదానను, నీకు ధర్మము తెలుసు కానీ ధర్మ సూక్ష్మము తెలియదు మహర్షి. నీకు వేదము తెలుసు కానీ వేదార్థము తెలియదు.
మిథిలా నగరంలో ధర్మవ్యాధుడనే ఓ కటికవాడున్నాడు. అతనికి ధర్మ సూక్ష్మము తెలుసు. అతని దగ్గరికి వెళ్ళి ధర్మ సూక్ష్మము నేర్చుకోమని పంపించింది. అక్కడికి వెళితేనట కౌశికుడు అటకేగి ముందట అల్ప మృగమాంస ఖండము లంగడి బచరించి అమ్ముచున్నవాని అనవరత విక్రయాగత జన సమావృతు నక్కి రాతుంగని అతి జుగుప్సితంబైన సునాపణంబు శరనుల్లకు తొలంగి యొక్క ఎడనుండే. కౌశికుడు మాంసం అమ్ముతున్న కిరాతుని చూశాడు. అసహ్యం అనిపించింది. అంగడిలోనికి ప్రవేశించలేకపోయాడు. దూరంగా నించున్నాడు. ధర్మవ్యాధుడు తన పని ముగించుకున్నాడు. ఆ పతివ్రత నుండి పంపింది కదా అన్నాడు. బ్రాహ్మణుణ్ణి కటికవాడు తన ఇంటికి తీసుకెళ్ళాడు. ధర్మవ్యాధుడు కౌశికునికి అనేక ధర్మ సూక్ష్మాలు వివరించిన విషయం ఆంధ్ర మహాభారతం పంచమాశ్వాసంలో 146 గద్య పద్యాల్లో చెప్పబడింది. అహింసను గూర్చి మాత్రం ప్రస్తావిస్తాం. నీవు హింసను గూర్చి మాట్లాడావు. హింస ఇది అని నిశ్చయంగా చెప్పడం అసాధ్యం. సకల భూతములు పూర్వజన్మ కర్మముల వలన నశించుచున్నవి. ఆ భూతములను చంపువాడు నిమిత్త మాత్రుడగును. ఫలములు, ఓషధులు, కూరగాయలు, పశువులు, మృగములు ప్రాణులకు ఆహారమగునట్లు బ్రహ్మదేవుడు ఏర్పరచినాడు. దీనిని కాదనుటకు ఎవరికి శక్యము కాదు. వింటున్నారా? వేదవ్యాసులు వారు చెప్పినటువంటి ధర్మ సూక్ష్మం. పశువులు, మృగములు, కూరగాయలు, ఫలములు, ఓషధులు ఇవన్నీ కూడా పశువులు కూడా అనట ఆహారమగునట్లు బ్రహ్మదేవుడు ఏర్పరిచినాడు. మరొక ముఖ్య విషయం ఆలోచింపుము. మానవులు భూమి మీద తిరుగుదురు. అప్పుడు వాని పాదముల క్రింద పడి నలిగి అనేక ప్రాణులు చచ్చుచున్నవి. అది హింస కాదా? భూమి దున్నునప్పుడు నాగటి చాలున అనేక ప్రాణులు నశించుచున్నవి. అది హింస కాదా? మహాత్ములు మునులు అడవులందు ఉండి చెట్లను నరుకుదురు, కాయగసరులు త్రవ్వుదురు. అది హింస కాదా? ఈ జగత్తున హింస చెయ్యని వాడు ఒక్కడును లేడు. ఆయనను సాధ్యమైనంత వరకు హింసకు దూరంగా ప్రవర్తించుట ధర్మము. ప్రియమిత్రులారా, ధర్మవ్యాధుడు చెప్పాడు ఈ జగత్తున హింస చెయ్యని వాడు ఒక్కడును లేడని. ఇవాళ ఎందుకండి ఏదో జీవహింస చేయొద్దని, మాంసాహారము మంచిది కాదని, అసలు బలికర్మకాండ అనేది వేదాల్లోనే లేదని చెబుతున్నారు. పంచమ వేదమైన మహాభారతంలో 1,00,000 శ్లోకాల ఉద్గ్రంథమైన మహాభారతంలో వేదవ్యాసుల వారే చెప్పారు హింస చెయ్యని వాడెవడును లేడని. ధర్మ సూక్ష్మము చెబుతున్నాను ఏమిటంటే, పరాత్పరుడు ఆకలి తీర్చుకోవడానికి ప్రాణిని చంపమని ఎందుకు నియమించాడంటే, నీ పాప పరిహారము కొరకు ఒక జంతువును చంపి బలిగా అర్పించమని ఎందుకు నియమించాడంటే, మీ ఆధ్యాత్మిక ఆకలి తీర్చడానికి, మీ పాపములు పరిహరించడానికి నేను ఇలాగే బలి అవుతాను. నేను బలి అగుట వలన మీ ఆకలి తీరుతుంది, మీ పాపం పరిహారం అవుతుంది అనే పాఠము చెప్పడానికి దేవుడు ఇలా నియమించాడు. చతుర్వేదములు, పంచమ వేదమైన భారతం, బైబిల్ గ్రంథం కలిసి ఒక్కటై బోధిస్తున్న మహాసత్యాన్ని భారతీయులందరూ నేర్చుకోండి. ఆ పరాత్పరుడు యజ్ఞమైనాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన్ని హృదయంలో చేర్చుకుంటే మన ఆకలి తీరుతుంది, మన పాపం పోతుంది. అట్టి ధన్యత దేవుడు మీకు ఇచ్చునుగాక. మీకు ఆశ ఉంటే, యథార్థమైన అన్వేషణ ఉంటే ఆ భగవంతుడు మీకు తప్పకుండా ఈ అనుభవాన్ని ఇస్తాడు. మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఈ దినమున అనేక ఉద్గ్రంథముల పరిశీలనలో బయలుపడినటువంటి మహాసత్యమును విన్నవారందరూ కూడా స్పష్టంగా గ్రహించి లోబడి ప్రభువుని యేసుక్రీస్తునందు విశ్వసించి యేసు ఎవరో స్పష్టంగా గ్రహించి రక్షణ పొందినట్లు సహాయము చెయ్యమని యేసయ్య నామంలో వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.